హాయ్ హలో. ఏంటి అంటే సమయం. అవును, సమయం గురించి చాలా విషయాలు మనందరికీ తెలుసు. కానీ మన లైఫ్‌లో అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా దేనికోసం మనం సమయం కేటాయిస్తున్నామంటే మొబైల్ ఆపరేషన్స్‌కి, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్ ఇట్లా. కానీ మన లైఫ్‌లో మెయిన్ థింగ్ మనం దేనికి అడాప్ట్ చేయాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి. ఇప్పుడు బస్‌లో జర్నీ చేస్తున్నాం. మన పక్కన ఎవరో పర్సన్ ఉంటారు. మనం ఏం చేస్తాం, ఎంతసేపు ఆ మొబైల్ ఆపరేట్ చేసుకుంటాం కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి మనకు టైం ఉండదు. సో మనం మాట్లాడాలనుకుంటే ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడతాం. కానీ డైరెక్ట్‌గా వచ్చినప్పుడు ఎంతసేపు ఆ స్క్రోలింగ్‌లోనే ఉంటాం. సో దాని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ కమ్యూనికేషన్ అన్నది కాకుండా ఫస్ట్ మన గురించి మనం ప్రెజెంట్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. సో ఇదెందుకు చెప్తున్నాను అంటే ఉండేవాడు 2021 బ్యాచ్. 21 బ్యాచ్. నిజంగా నాకు వాడు కరోనా వచ్చి ఎక్స్‌పైర్ అయ్యాడు. కానీ వాడితో నాకున్న మెమోరీస్ మాత్రం వాల్యుబుల్. ఎందుకంటే ఒక పర్సన్ ఎప్పటికైనా మన లైఫ్‌లో ఎప్పటికైనా ఎవరైనా కానీ దూరం వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు పంచిన మెమోరీస్ ఉంటే అవి జీవితాంతం మన తోడుగానే ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే వాళ్ళు మనకిచ్చే సమయాన్ని బట్టి అవి మనకి మెమోరీస్‌గా మిగిలిపోతాయి. సో వాడు నాకు చాలా సేమ్ టైం వాడి గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ టైం ఏలూరు వెళ్ళినప్పుడు వాడిని తీసుకొని బైక్ పర్పస్ మీద ఏలూరు వెళ్తున్నప్పుడు వాడిని తీసుకొని వాడి మీద నమ్మకంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఒకవేళ ఇన్ కేస్ నాకు ఏదైనా ప్రాబ్లం అయినా నువ్వు అక్క ఇలా వెళ్ళు, ఇది ఇట్లా తిరగాలి, ఇలా వెళ్ళాలి అని చెప్పి ప్రతి దానికి నాకు ధైర్యాన్ని ఇచ్చి నెక్స్ట్ టైం సింగిల్గా నేను వెళ్ళేటప్పుడు నాకు ఒక డైరెక్షన్ పాత్ అన్నది చూపించాడు. అట్ ది సేమ్ టైం వాడు నిజం చెప్పాలి అంటే కాలేజీకి రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి అక్క టిఫిన్ చేసావా, అక్క భోజనం చేసావా, ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో అక్కటి భోజనం చేసావా, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు నేను ఇంటికి వెళ్ళే ఆ రోడ్ క్రాస్ చేసి నేను కాలేజ్ బయట గేట్ దాటిన తర్వాత రోడ్ క్రాస్ చేసి నేను వెళ్తాను అనుకున్నప్పుడు ఆడు బండెక్కి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడు. అప్పుడు దాకా కూడా వెళ్ళేవాడు కాదు. నాకు ఒకసారి మా నాన్న వాడి రూపంలో వచ్చేసాడేమో నా దగ్గరికి అన్నట్టుగా అనిపించేసేది. ఏ స్టూడెంట్ని అడిగేదాన్ని కదా, ఆ స్టూడెంట్ మాత్రం అరే ఎప్పుడు నాతో ఇట్లాగే ఉండరా అని చెప్పేసాను. నేను అక్కడికి వెళ్తానే నిన్ను వదిలేసి అని చాలా ఒక ఒక ఫ్యామిలీ మెంబర్తో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడేవాడు నాతో. అసలు ఎప్పుడూ కూడా వాళ్ళ చెల్లనేది మేడము రెస్పెక్ట్ ఇవ్వాలంటే మేడం కాదు నాకు అక్క అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అట్లాగే అనేవాడు. కానీ వాడు ఇచ్చిన మెమొరీస్ ఉన్నాయి చూడండి, ఎప్పటికీ నా హార్ట్లో నేనున్నంతకాలం ఆ మెమొరీస్ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. నేను కరోనా టైంలో ఆ ముందు రోజే నాకు మెసేజ్ పెట్టాడు, అక్క రేపు పొద్దున్న డిశ్చార్జ్ చేసేస్తున్నారే వచ్చేస్తున్నాను, భీమవరం టెంపుల్కి వెళ్తాం, మౌళ్ళం టెంపుల్కి ఇట్లా అని చాలా ప్లాన్ చేసేసుకున్నాం. సరేరా అని చెప్పేసి అనుకున్నాం. కానీ తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఆడు లేడు అని మెసేజ్ వచ్చి నాకు అందరూ ఫోన్లు చేసి మాట్లాడేసరికి నిజంగా నేను ఏమైపోతానని నాకే భయమేసేసింది. ఎందుకంటే ఒక తెలియని బాండింగ్ ఏర్పడిపోయింది. సో దాని ద్వారా ఏంటి అంటే ఏదో తెలియని బాధ. కాకపోతే వాడిచ్చిన ఏదైతే ఆ 3 మంత్స్ వాడు వెళ్ళిపోతాడన్న 3 మంత్స్ ముందు నాతో చాలా అటాచ్మెంట్గా ఉండేవాడు. మార్నింగ్ ఈవినింగ్ ఎంత వర్క్లో ఉన్నా కనీసం ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇట్లా చాలా అంటే చాలా బాండింగ్ పెరిగిపోయింది. కానీ దేవుడు అంత బాండింగ్ ఇచ్చేసి ఎందుకు అంత దూరం తీసుకెళ్ళిపోయాడో నాకు తెలియదు. కానీ ఆ విధంగా నాకు మెమొరీస్ అన్నవి లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్టు ఎంతమంది ఉన్నా కానీ ఎంతమంది నా వెనకాల మళ్ళీ వచ్చినా కానీ నాకు వాడు మించింది అది లేదు, అంతగా అనిపించేసింది. సో అది టైం. అది నేను ఇయర్లో మెయిన్గా మీరు ఏంటి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ వైఫ్, మీ రిలేషన్షిప్స్ ఎవరైనా కానీ మీకున్న టైంని వీలైనంతగా వాళ్ళతో స్పెండ్ చేయండి. అంతే వాళ్ళకి ఇచ్చే మెమొరీస్ అయ్యాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మూమెంట్ కూడా ఒక అన్ఫర్గెటబుల్గా జరుగుతుంది. ఇలా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయకుండానే జరుగుతుంది. సో మనం ఉన్నంతకాలం వాళ్ళకి ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటట్టు మన సమయాన్ని వాళ్ళకి వెచ్చించాలి. అదే మనం వాళ్ళకి ఇచ్చే అద్భుతమైన బహుమతి. ఆ బహుమతి వాళ్ళ ఉన్నంత కాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకునే బతుకుతారు. సో అది నేను మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. అందుకనే మా స్టూడెంట్‌ని లైవ్ ఎగ్జాంపుల్‌గా చేసి చెప్తున్నాను. వాడు ఇప్పుడు నా దగ్గర లేకపోవచ్చు. కానీ వాడిచ్చిన మెమోరీస్, వాడిచ్చిన ఒక కాంప్లిమెంట్స్, వాడిచ్చిన ఎంకరేజ్‌మెంట్ ఎప్పటికీ ఇప్పుడు నేను ఏలూరు వెళ్ళిన ప్రతిసారి ఎప్పుడు బైక్ డ్రైవ్ చేసినా, నా బైక్ చూసినా వాడే గుర్తొస్తాడు. ఎందుకంటే డ్రైవింగ్‌లో నేను లాంగ్ జర్నీస్ చేయగలిగిన అనే కాన్ఫిడెన్స్ వాడిచ్చిందే.
సో, అలా నాకెప్పటికి గుర్తుండిపోతాడు. సో, అందుకే చెప్తున్నాను. మనం ఇయర్‌కి డేట్లు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతాయి. మనకి కూడా సర్టెన్ ఆఫ్ టైమ్‌లో ఎవ్వరం కూడా ఇక్కడ స్టాండర్డ్‌గా నిలబడం. కానీ నిలబడినంత కాలం మనం వాళ్ళకి వీలైనంత మెమోరీస్‌ని ఇచ్చేద్దాం. వాళ్ళని ఎప్పటికప్పుడు మనల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు గుర్తు చేసుకునేటట్లు మన లైఫ్‌ని టర్న్ చేసుకుందాం. అంతేగాని నెగ్లిజెన్సీ అన్నది చేయకండి. ఎందుకంటే టైమ్ ఈస్ వెరీ షార్ట్. ఎంత షార్ట్ అంటే వితిన్ సెకండ్‌లో మార్పు అన్నది సహజం. కాబట్టే దాన్ని యాక్సెప్ట్ చేసేసి, మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్‌కి కావచ్చు, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి ఎవ్వరికి వీలైనంత టైంని వాళ్ళకిచ్చి, వాళ్ళ లైఫ్‌లో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోదాం. ఓకేనా మరి? ఇయర్‌లో మెయిన్ రిజల్యూషన్ ఇదే పెట్టుకోవాలని నేను నా తరపున మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఫాలో అయిపోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్.